హలో గైస్, ఇది నా ఫస్ట్ వీడియో. నాకు ఎందుకో మా స్కూల్ డేస్ కోసం అయితే మాట్లాడాలి అనిపిస్తుంది. అంటే మీకు కూడా మీ మెమరీస్ని రీకాల్ చేస్తూ అండ్ నేను కూడా నాకు ఫ్యూచర్ అంతా గుర్తుండేలాగా ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక స్టోరీలోకి వెళ్తే అది మా 10th క్లాస్ 2016 గవర్నమెంట్ హై స్కూల్ అన్నమాట. ఫస్ట్ బ్యూటీ ఇన్ స్కూల్ ఏంటంటే మేమందరం గర్ల్స్ అంటే అఫ్కోర్స్ ఒకరికొకరు కుళ్ళు ఉంటుంది. అంటే ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళది గ్రూప్ అనమాట. ఇంకొకరు కూడా అలానే గ్రూప్ మెయింటైన్ చేస్తారు. ఒకరి గ్రూప్ అంటే ఒకరికి పడదు, కానీ అందరూ కలిసి మాట్లాడుకుంటే మంచిగానే మాట్లాడుకుంటారు తెలుసా. ఇదే మ్యాజిక్ అంటే. ఇంకా చదువు విషయానికి వస్తే మా సెక్షన్ని పక్క సెక్షన్తో పోలుస్తారు. మేమే దేనికైనా వాళ్ళే బెటర్ అని, అండ్ వాళ్ళ దగ్గరేమో మమ్మల్ని అలానే మీకన్నా వాళ్ళు బెటర్ అని చెప్పి ఇలానే కొన్ని ఇయర్స్ వరకు మమ్మల్ని మోసం చేశారన్నమాట. బెటర్ అనుకుంటూ కొంచెం ఇంప్రూవ్ అవుతామని. అలానే ప్రతి టీచర్స్కి ఒక ఫేవరెట్ స్టూడెంట్ అయితే ఉండేవాళ్ళు అనమాట. అయితే ఆ పర్టికులర్ పీరియడ్ అయితే ఏదుందో ఇంకా ఆ స్టూడెంట్స్ భూమి మీద అయితే ఆగేవారైతే కాదు తెలుసా. ఇంకా హెచ్ఎం విషయానికి వస్తే హెచ్ఎం సార్ ఆర్ మేడం, మాకైతే మేడం అనమాట. వీళ్ళకి ఫేవరెటిజంలు ఫేవరెట్ స్టూడెంట్లు ఇలా ఏది ఉండరు అనమాట. వస్తారు, ఒక క్వశ్చన్ ఇస్తారు బోర్డు మీద, ర్యాండమ్గా పిలుస్తారు ఎవరో ఒకరిని. ఆ ర్యాండమ్ క్వశ్చన్ ఆ ర్యాండమ్ పర్సన్ కనుక చెప్పలేదు అనుకో, అయిపోయినట్టే, బాగా అయిపోయినట్టే. తర్వాత మాకు పొద్దున్నే ప్రేయర్ జరిగేదనమాట. అందరం గర్ల్సే కదా, బాయ్స్తో ప్రేయర్ పెద్దగా పాడుతూ ఉంటే అసలుకే మాకు మెయిన్ రోడ్ పక్కన అనమాట మా స్కూల్. ఇంక అందరూ కూడా మమ్మల్నే చూసేవారు. అలా చూసినప్పుడు ఆ టైంలో మనకి ఎలా అనిపిస్తుంది, చిన్నపిల్లలం ఏం తెలియదు, వావ్ అందరూ మనల్ని చూస్తున్నారు అని మాకు ఒక చిన్న హ్యాపీనెస్ వచ్చేసేది. నిజంగా అప్పుడు ఏం తెలుస్తుంది అప్పుడు. అయితే అలా ప్రేయర్ చేసినప్పుడు రోజుకి ఎవరో ఒకరు కళ్ళు తిరిగి అయితే పడిపోయేవారు తెలుసా. ఖచ్చితంగా రోజుకి ఎవరో ఒకరు, అంత మందిలో ఎవరో ఒకరు పడిపోయారు. మేమేంటి మా ఫ్రెండ్స్ ఎప్పుడు పడిపోతారా అని చూసేవాళ్ళం. కానీ ఎప్పుడు మా క్లాసులో ఎవరు పడలేదు, సాడ్. నెక్స్ట్ అసలైన పెద్ద విషయం ఏంటంటే క్లాస్ లీడర్ అండి. ఎప్పుడు ఏం మాట్లాడినా బోర్డు మీద పేర్లు అయితే ఎక్కిచ్చేస్తారు. అలానే నన్ను ఒకసారి లీడర్ కింద అయితే పెట్టారు, కానీ నా మాట అస్సలు ఎవ్వరు వినరు. ఎందుకంటే నేను చాలా ఇంట్రోవర్ట్ని, అండ్ దట్టు నాది అసలు చాలా జాలిగా ఉండనమాట. నా మాట ఎవ్వరు వినరు, ఇది చెప్పేది ఏంటో అనుకుంటారు. సో అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది, నేను కూడా బోర్డు మీద నేమ్స్ రాసేదాన్ని. కానీ ఒక చిన్న రూల్ అయితే పెట్టాను. అదేంటంటే ఎవరు మాట్లాడినా నేమ్స్ రాస్తాను, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు క్లాస్ రూమ్ అయితే మొత్తం క్లీన్ చేసి వెళ్ళాలి అని చెప్పాను. కథం అప్పటి నుంచి ఎవరు ఎక్కువ మాట్లాడేవారు కాదు. పొరపాటుని మాట్లాడినా పేరు రాస్తే క్లీన్ చేసి వెళ్ళేవారు పాపం. అండ్ లేటర్ ఇంక ఎగ్జామ్స్ విషయానికి వస్తే నిజంగా పడి చదివేవాళ్ళం. ఎందుకంటే అప్పటికి సెక్షన్లతో కంపారిజన్ చేసేవారు కదా. సో మేమైతే చదివినవి తప్ప అన్నీ వచ్చేవి తెలుసా. అది ఇంకా దారుణం. అదేంటో అర్థమయ్యేది కాదు. నిజంగా చదివినవి తప్ప మిగతావన్నీ వచ్చేవి. ఇక కాపీ కొట్టడం ఒక్కటే తిక్కయ్యేది. అండ్ ఎవ్రీ సాటర్డే మాకైతే డ్రిల్ పీరియడ్ అని ఉండేదబ్బా. ఆడిపిస్తారు అనుకొని మేము చాలా ఆనందపడిపోయి బయటికి వెళ్తే లిటరల్లీ దే ప్రూవ్ అస్ రాంగ్. మాది పెద్ద స్కూల్ కావడం వల్ల ఆ గ్రౌండ్ చాలా పెద్దగా ఉండేదన్నమాట. అందులో ఉన్న చెత్త అంతా మాతోనే ఎరించేవారు డ్రిల్ పీరియడ్ అని చెప్పి. ఎందుకు మేడం అని మా ఫేవరెట్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే మీరే కదా వేసారు, మీరే ఎత్తండి అనేవారు. అనుకున్నాం ఇక ప్రతి సాటర్డే ఇలానే చేసేవారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. ఒక్కో క్లాస్ మారుతూ ఉంటే మాకు అదొక హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే సీనియర్స్ అవుతున్నాము, జూనియర్స్ వస్తారు, వాళ్ళ ముందు బాగా ఫోజులు అయితే కొట్టచ్చని. ఇంకా కొత్త బుక్స్ ఇస్తారు కదా, అవి చదువు ఎలా ఉన్నా ఆ స్మెల్ అంటే పడి చచ్చేవాళ్ళం, తెగ స్మెల్ చూసేవాళ్ళం. అండ్ ఎవ్రీ ఫైనల్ ఎగ్జామ్కి ఒకరు వస్తారు అనమాట. నాకు పేపర్ తెలుసు, నాకు తెలిసిపోయింది అనుకుంటూ వచ్చేట్ లాస్ట్కి చూస్తే ఆ పేపర్ అయితే అస్సలు రాదు, వచ్చేదే కాదు. ఇంకా కరాటే క్లాసులు, యోగా క్లాసులు అని చాలానే నేర్పించడానికి ట్రై చేశారు మాకు. అబ్బే మనకు ఒకటి కూడా ఎక్కేది కాదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఏదో ఒకటి నేర్చుకుని ఉంటే బాగుంటుంది కదా, మనకు కూడా ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ తెలిసినట్టు ఉంటుంది కదా అని. ఏం లాభం, చేతులు కాలాక ఆకలి పట్టుకొని ఏం లాభం. అండ్ ఇంకా 10th క్లాస్లో ఫైనల్స్ ముందు ఎక్కువ మనం అయితే వెయిట్ చేసేది దేనికోసం, ఫేర్వెల్ కోసం అనమాట. ఏం బట్టలు వేసుకోవాలి అని ముందే అంతా ఎండలో జరిపేవారంటే ఆ ఫేర్వెల్. అందులోనే డ్యాన్స్లు, మిక్సర్లు తినడం, బిస్కెట్లు తినడం, లాస్ట్లో ఫుడ్. అండ్ అదంతా అయిపోయాక లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఒక పిక్చర్ అన్నమాట. మొత్తం అందరూ కలిపి టీచర్స్తో ఒక స్మాల్ పిక్చర్ ఫర్ లైఫ్ లాంగ్ మెమరీస్. ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది అన్నమాట క్రయింగ్లు అవి ఇవి. ఎన్ని ఇయర్స్ తిట్టుకున్నా కొట్టుకున్నా రోజు చూసే మొక్కలు మనకి ఇంకా కనపడవంటే ఆ బాధ ఎలా ఉంటుంది చెప్పండి. మేమందరం అయితే 5 years కలిసి ఉన్నాం. లిటరల్లీ ఎన్నో నేర్చుకున్నాం, చెడైనా మంచైనా చాలానే నేర్చుకున్నాము. అండ్ ఇట్ లాస్ట్కి విడిపోతాం, ఎవరైనా సరే విడిపోతాం అనమాట. మాకంటూ ఉన్న గుర్తు ఆ ఒక్క ఫోటో మాత్రమే. ఎందుకంటే అప్పట్లో మొబైల్స్ కూడా ఉండేవి కాదు. ఏదో ఒక టీచర్ ఫోన్లో తీసినా మనకి మొబైల్ లేదు కాబట్టి ఆ ఫోటోనే మాకు ఈ మెమరీస్.
అండ్ 10th క్లాస్ అంటే ఇంకా చాలా చాలా మెమరీస్ ఉంటాయి. నేను కొన్ని అయితే షేర్ చేసుకున్నాను. సో మీకు మీ 10th క్లాస్లో ఇంకేమన్నా మర్చిపోలేని ఉంటే జస్ట్ కమెంట్, డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.